హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. చంద్రబాబు గారు కొత్తగా ఒక నినాదాన్ని తీసుకొస్తున్నాడు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మరి చంద్రబాబు నాయుడు కలలు గంటున్నాడు 2047 వరకు ఆయనే సీఎంగా ఉండాలని. ఏదేదో కొత్త డాక్యుమెంట్లట 2047 లోపల ఆయన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడట. మరి ప్రజలేమనుకుంటున్నారో చంద్రబాబు గారికి కూడా తెలియాలి కదా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కానీ పెడితే చంద్రబాబు గారికి మేము సుక్కలు చూపిస్తాము. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన తుంగలోకి దూకాడు. ఇష్టానుసారం సూపర్ 6 హామీలంటూ ప్రజలకి వర్షాలు కురిపించి ఈరోజు ప్రజల్ని దగా చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు కానీ ఎన్నికలు వస్తే సింగిల్ డిజిట్ కూడా చంద్రబాబుకు రానియకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డిని మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అక్కా చెల్లెమ్మలకు, విద్యార్థులకు మరియు రైతులకు, చేనేతలకు, మత్స్యకారులకు ఆయన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా మాకు సహాయం చేశాడు. ఆయన మాకు కుష్కా పెడుతుంటే ఈయన బిర్యానీ పెడతాను అని మమ్మల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు బిర్యానీ పెట్టకుండా మేము తింటున్న కుష్కా కూడా పూర్తిగా మేము వదులుకోవాల్సి వచ్చింది. విజన్ 2047 అంటూ మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తున్నాడు అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. చంద్రబాబు గారికి మరియు కూటమి నాయకులందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. విజన్ 2047 వరకు కాదు, ఇప్పటి ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రస్తుతం మీ విజన్ ఏంటో, ఎన్నికల హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎప్పుడు తీసుకొస్తారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు, తల్లికి వందనం నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18 అన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు, రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, అక్కా చెల్లెమ్మలకు నెల 1,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, 18,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ప్రస్తుతం మీ విజన్ చెప్పండి. 2047 విజన్ అక్కర్లేదు, ప్రస్తుతం మీ విజన్ చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు. మనం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కి ఏదేదో మాట్లాడుతుంటే గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజలకు ఏం చేసావు కనీసం చెప్పుకోవడానికి ఒక్క మంచి పనైనా ఉందా అని ప్రజలు ఈరోజు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. 2047 వరకు అక్కర్లేదు, 2024 డిసెంబర్లో ఎన్నికలు పెట్టినా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా నీకు సింగిల్ డిజిట్ కూడా రాదు అని ప్రజలు కొత్త విజన్ చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు ఆయన హిస్టరీ వెనక్కి చూసుకుంటే నువ్వు చేసింది ప్రజలకు ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంటు నీది కాదు, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది. ఆరోగ్యశ్రీ నీది కాదు. రాష్ట్రంలో వచ్చిన కొత్త మెడికల్ కళాశాలలన్నీ నువ్వు తెచ్చినట్టు కాదు. 108 నీది కాదు, 104 నీది కాదు, సచివాలయ వ్యవస్థ నీది కాదు, వాలంటీర్ వ్యవస్థ నీది కాదు, రైతు భరోసా కేంద్రాలు నీది కాదు, విలేజ్ హెల్త్ సెంటర్లు నీవి కావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నువ్వు తెచ్చినట్టు కావు. ప్రతి ఒక్కటి కూడా పేదవాడికి ఈరోజు రేషన్ కార్డు ఉంది అన్నా కానీ అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం. ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చిన రేషన్ కార్డుల వల్ల ఈరోజు ప్రతి పేదవాడు కూడా రేషన్ తీసుకుంటున్నాడు. అది రాజశేఖర్ రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారిల పుణ్యంతోనే ఈరోజు ప్రతి పేదవాడికి కూడా మేలు జరిగింది. కానీ నీ ప్రభుత్వంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ప్రజలు తీసుకోలేదు. మరి 2047 విజన్ చూపిస్తున్నావు, ప్రస్తుత విజన్ నీకు నువ్వు చెక్ చేసుకో, నీ జాతకం మేము చెప్తాము అని ప్రజలు అంటున్నారు. ఇదే విధంగా కళ్ళబుల్లి మాటలతో ప్రతి నిత్యం కూడా ప్రజల్ని ఏమారుస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల్ని ఏమార్చేది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్తూ
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న మీకు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేము సరైన బుద్ధి చెప్తామని ప్రజలు అంటున్నారు. ఇదే ప్రజల విజన్ అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.